క్రమశిక్షణ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తనని తరచూ సెల్ఫ్ సర్టిఫికెట్స్ ఇచ్చుకునే ఆ మాజీ మినిస్టర్ ఇప్పుడు కట్టుతప్పారా? మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు కాకుండా స్వతంత్రులకు ప్రచారం చేయడాన్ని ఎలా చూడాలి? ఇన్నాళ్లు ఎడ్డెమంటే తెడ్డెమన్నట్టుగా ఉంటున్న 40 years ఇండస్ట్రీ ఇప్పుడు పార్టీనే తనను బయటకు గెంటేస్తే బెటర్ అని భావిస్తున్నారా? ఎవరా లీడర్, ఏ పార్టీ వైపు చూస్తున్నారన్న ప్రచారం నడుస్తోంది. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. జగిత్యాల కాంగ్రెస్ జగడం కొత్త టర్న్ తీసుకుంటోంది. కొంతకాలం నుంచి పార్టీపై గురుగా ఉన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో ఇటు కేడర్ అటు పార్టీ పెద్దలు అయోమయంలో ఉన్నారు. పెద్ద ఆయన అసలేం చేస్తున్నాడో అర్థం కావడం లేదు. బుర్రలు హీటెక్కిపోతున్నాయని అంటున్నారు నాయకులు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కారు దిగి కాంగ్రెస్కు చేరువైనప్పటి నుంచి మొదలైన లొల్లి రోజుకో మలుపు తిరుగుతోంది. అవకాశం దొరికిన ప్రతిసారి ఎమ్మెల్యే మీద, పార్టీ నాయకత్వం మీద విరుచుకుపడుతున్నారు పీసీసీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు కూడా అయిన జీవన్ రెడ్డి. ఓసారి ఆవేదన వ్యక్తం చేస్తూ, మరోసారి ఆగ్రహం ప్రదర్శిస్తూ, ఇంకోసారి నిర్వేదంగా మాట్లాడుతున్నారు. ఫైనల్ గా భావోద్వేగానికి గురవుతూ ఇలా 40 ఏళ్ల పొలిటికల్ అనుభవాన్ని రంగరించి రాజకీయ రంగస్థలంపై నవరసాలు పండించేస్తున్నారు జీవన్ సాబ్. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల వేళ తన అసంతృప్తిని పీక్స్కి తీసుకెళ్లిపోయిన పెద్ద ఆయన పార్టీతో తాడో పేడో అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు నుంచే బీఫారాలు అన్నీ నేనే ఇస్తాను, అసలు ఎమ్మెల్యే సంజయ్ ఎవరు అంటూ విమర్శలు మొదలుపెట్టారు. ఒక దశలో తలలు నరికేదాకా వెళ్లాయి మాటలు. అలాగే గాంధీ భవన్లో జరిగిన సన్నాహక సమావేశానికి వెళ్లిన జీవన్ అక్కడ ఎమ్మెల్యే సంజయ్ ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ పెద్దలు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా నో అంటూ బయటకు వచ్చేసి తన ఆక్రోశం వెళ్లగక్కారు. ఇక జగిత్యాల మున్సిపాలిటీలో జీవన్ రెడ్డి వర్గానికి 20 టికెట్లు, ఎమ్మెల్యే సంజయ్ మనుషులకు 30 టికెట్లు ఇచ్చేలా డీల్ సెట్ చేశారు. అయితే అప్పుడు ఏం మాట్లాడకుండా బీఫామ్స్ ఇచ్చే టైంలో జీవన్ రెడ్డి చేసిన రచ్చ అంతా ఇంత కాదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కాంగ్రెస్ టికెట్లు అంటూ విమర్శించారు. తనను పార్టీ పెద్దలు నానా గోస పెడుతున్నారని, తన మీద కోపంతో కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారంటూ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేశారాయన. ఇక జీవన్ రెడ్డి వర్గానికి చెందిన 20 మంది మున్సిపల్ నామినేషన్లు వేశారు. సంజయ్ వర్గానికి చెందిన 30 మంది కూడా బరిలో ఉన్నారు. ఈ తరుణంలో జగిత్యాలలో పార్టీ బాధ్యుడు బసవరాజ్ సారయ్య జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. పచ్చి కాంగ్రెస్ వాదినని పదే పదే చెప్పుకునే జీవన్ రెడ్డి ఇప్పుడు సొంత పార్టీ అభ్యర్థులకు ప్రచారం చేయకపోవడం హాట్ టాపిక్ అయింది. చివరకు హస్తం గుర్తుపై పోటీ చేస్తున్న తన అనుచరులకు కూడా ప్రచారం చేయకుండా బరిలో ఉన్న 30 మంది ఇండిపెండెంట్ల తరపున ప్రచారం చేశారాయన. కేవలం ప్రచారంతో సరిపెట్టకుండా కాంగ్రెస్ని ఇబ్బంది పెట్టేలా మాట్లాడటం కూడా మింగుడు పట్టం లేదట. అలాగే నమ్మి బరిలోకి దిగిన తమకు కాకుండా ఇండిపెండెంట్లకు ఆయన ప్రచారం ఏంటంటూ అనుచరులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు ఎమ్మెల్యే సంజయ్ను టార్గెట్ చేస్తూ జగిత్యాలలో కరపత్రాలు పంచి వైరల్ చేశారు జీవన్ వర్గీయులు. ఉదయాన్నే న్యూస్ పేపర్లతో పాటు వచ్చిన కరపత్రాలు పట్టణంలో కలకలం రేపాయి. ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్న సంజయ్ అవినీతి పరుడంటూ పాంప్లెంట్స్ ను పంచిపెట్టేశారు. దీనిపై ఆరా తీసిన పోలీసులు ఇది జీవన్ రెడ్డి అనుచరుల పనేనని తేల్చారట. పార్టీ సీనియర్ నేత ఎన్నికల సమయంలో ఇలా వ్యవహరించడంపై హస్తం నాయకత్వం కూడా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎన్నికల సమయంలో చర్యలు వద్దని నాయకత్వం భావిస్తుండగా వాళ్లే పార్టీ నుంచి తనను వెళ్లగొడితే బెటర్ అని జీవన్ రెడ్డి అనుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. అలా వెళ్లగొడితే సింపతి వస్తుందన్నది ఆయన వ్యూహం అని చెప్పుకుంటున్నారు. అదే సమయంలో జీవన్ రెడ్డితో గులాబీ బాస్ టచ్లో ఉన్నారనే టాక్ కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం నడుస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జీవన్ను బీఆర్ఎస్లోకి చేరాలని ఆహ్వానిస్తూ ఫోన్లు చేశారన్న వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మాజీ మంత్రి కాంగ్రెస్తో తాడోపేడో అన్నట్టుగా వ్యవహరిస్తున్నారన్న చర్చలు నడుస్తున్నాయి. కీలక సమయంలో తలనొప్పిగా తయారయ్యారనే ప్రచారం సాగుతున్న జీవన్ రెడ్డిపై కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందా, లేదంటే సంజయ్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ జీవన్ తనంతట తాను వెళ్లిపోయేలా చేస్తారన్నది చూడాలి. జగిత్యాల కాంగ్రెస్ ఫైట్ ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి.